Hello viewers, welcome to Krishna Pradeep's 21st Century IAS Academy. Today we have with us our chairman sir, Krishna Pradeep sir. రేపు రాబోయే గ్రూప్ 1 టీజీపీఎస్సి దృష్టిలో పెట్టుకొని చాలామంది హౌస్ వైఫ్స్ ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే దే హ్యావ్ దేర్ డ్రీమ్స్ విచ్ వర్ అన్ఫుల్ఫిల్డ్. కొన్ని ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ వల్ల, కొన్ని ఫెమిలియల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళకి చేయాలని ఉన్నా కానీ ఎలా చేయాలి అనే ఒక సంకోచంలో చాలామంది ఉండిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ ఎలా ప్రిపరేషన్లో ముందుకు తీసుకెళ్ళచ్చు అనే అంశం పైన ఈరోజు మనం కేపీ సార్తో చర్చిద్దాం. గుడ్ మార్నింగ్ సార్. సో బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, చాలామంది హౌస్ వైఫ్స్ అనేటవాళ్ళు దే హ్యావ్ ద డ్రీమ్ టు పర్స్యూ దే డ్రీమ్ జాబ్స్. గ్రూప్ 1 క్రాక్ చేయాలి అనే చాలామందికి డిజైర్ ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ సమ్ ఆబ్లిగేషన్స్, సోషల్ నార్మ్స్, ఏదైనా అనొచ్చు, ఫెమిలియల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇవన్నిటి వల్ల కొన్ని జీవితంలో ముందుకు వెళ్ళిపోయే కొద్దీ వీళ్ళ డ్రీమ్ అనేది వెనకబడిపోతున్నామేమో అనే ఒక రిగ్రెట్ అనేది చాలామందికి ఉండిపోతుంది. దానిలో నుంచి ఇప్పుడు చాలామంది బయటకు వచ్చి చాలా అగ్రెసివ్గా ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళు కూడా మనం చాలామంది చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్ స్వాతి అనే ఆమె ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యారు కూడా. సో ఇలాంటి కండిషన్ నుంచి ఒకళ్ళని మనం ఎలా అప్బ్రింగింగ్ అనేది తీసుకొస్తాం. హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు, ఒక హోమ్ మేకర్స్ అనేవాళ్ళు హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ని, గ్రూప్ 1 ప్రిపరేషన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు సార్? సో ఇప్పుడు హౌస్ వైఫ్స్ పెళ్ళైపోవడం వలన మేము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం, పిల్లల వల్ల ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం, మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయలేకపోవడం వల్ల ప్రిపేర్ కాలేకపోతున్నాం అని వంకలు చెప్తున్నారు. ఇవన్నీ కరెక్టే, కానీ ఎప్పుడంటే అది బిఫోర్ 2000 తర్వాత, పర్టికులర్లీ 2010 తర్వాత ఉన్నటువంటి కొత్తగా వస్తున్న హోమ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ అనేది వాళ్ళ ఇళ్లలో వస్తూ ఉంది, కనపడుతూనే ఉంది. అండ్ ఈ పర్టికులర్గా వాళ్ళ హస్బెండ్స్ చాలా సపోర్టింగ్గా ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన ఈ యూత్ యంగ్ హస్బెండ్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అండ్ వాళ్ళ వైఫ్ తోటి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు ప్రిపేర్ కానటువంటి పక్షంలో వాళ్ళ వైఫ్కి కావాల్సినటువంటి కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరన్నట్టుగా స్వాతి హౌస్ వైఫ్గా ఉంటూనే వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ తోటి, అలాగే ఇన్లాస్ సపోర్ట్ తోటి వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ అయ్యి 9వ ర్యాంక్ సాధించి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 సాధించడం జరిగింది. సో మరి ఆమె ఆల్మోస్ట్ 9 నెలల పాటు ఇక్కడే ఉండిపోయింది, అన్ని రకాల ఆటంకాలని అధిగమించింది. అండ్ అదేవిధంగా గతంలో 2003లో మనకి జానకి షర్మిల గారు. సో జానకి షర్మిల గారు కూడా ఇదే విధంగా హౌస్ వైఫ్, 2 పిల్లలు ఉన్నారు. అండ్ అయినా కానీ ప్రతిరోజు కంపల్సరీగా క్లాస్కి వచ్చి చదువుతూ ఉండేది. నైట్ 2 o'clock 3 o'clock వరకు చదివి మళ్ళీ మార్నింగ్ 7 o'clock కల్లా ఆవిడ క్లాస్కి వచ్చేది. ఈ ఇబ్బందులు లేకపోతే ఆటంకాలు ఇవన్నీ ఏవి కంప్లైంట్లు ఉండేవి కావు. ఓన్లీ ఏంటి, రేపు మార్నింగ్ 7కి క్లాస్ ఉందా లేదా అనేది మాత్రమే చూసుకునేది. ఇంటికి వెళ్ళి నేను చదువుకున్నానా లేదా, నిన్న జరిగినటువంటి క్లాసులు నేను చదువుకున్నానా లేదా అనేది మాత్రమే చూసుకునేది. అండ్ ఇప్పుడు ఆమె ఐపీఎస్ సాధించింది, ఎస్పీగా పనిచేస్తున్నారు నిర్మల్లో. కాబట్టి ఇటువంటి హౌస్ వైఫ్స్ మనకి చాలా మోటివేటింగ్గా ఉంటారు, ఇటువంటి ఉదాహరణలు అనమాట. అండ్ ఈ నేపథ్యంలో హౌస్ వైఫ్స్ లేకపోతే హోమ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు సపోజ్ క్లాస్కి వచ్చి మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం లేకపోతే మీకు సపోర్ట్గా ఉండడానికి 21st సెంచరీ మేము ఆన్లైన్ ద్వారా కూడా క్లాసెస్ అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు కేపీఐఎస్ ఢిల్లీ అనే యాప్ ద్వారా మీరు ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు వినొచ్చు. అండ్ మీకు కావాల్సినటువంటి సపోర్టింగ్ మెకానిజం మేము కంప్లీట్గా క్రియేట్ చేసి ఉన్నాం. కావాల్సిందల్లా ఏంటంటే మీరు ప్రిపేర్ అవ్వాలి అనే ఒక లక్ష్యంతో పనిచేయండి అంతే. అండ్ గ్రూప్ 1 సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేయండి. ఇలా పనిచేసినప్పుడు, ఈ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మా మెంటార్స్ కానీ మా ఫ్యాకల్టీ కానీ మీకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ఉంటారు. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు చెప్పిన కాంటెక్స్ట్లోనే సార్, ప్రిపరేషన్ చేయొచ్చు అనుకుంటాం, బట్ ఉమెన్కి లైక్ హౌస్ వైఫ్ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే అటు చిల్డ్రన్, ఇటు హస్బెండ్, అటు ఇన్లాస్, ఇటు పేరెంట్స్, అంటే వాళ్ళ హెల్త్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ని బ్యాలెన్స్ చేసుకుంటే కానీ ఎఫెక్టివ్గా ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళాం. అంటే ఇన్ని ఆబ్లిగేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రిపరేషన్ ముందుకు చేసే కొద్దీ ఒక షెడ్యూల్ అనేది మనం పెట్టుకున్నప్పటికీ కూడా ఏదో ఒకటి అన్సర్టెనిటీస్ అనేది, ఛాలెంజెస్ అనేవి రోజు ఏదో ఒక విధంగా వస్తూ ఉంటాయి. సో ఒక ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ అడాప్ట్ చేసుకోవడం బెటర్ అంటారా, లేకపోతే ఒక
టైం టేబుల్ పెట్టుకున్నాం, దాన్ని ఎఫెక్టివ్గా ఫాలో అవ్వడం కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఒక స్టడీ ప్లానర్ అనేది ఎలా డిజైన్ చేసుకోవచ్చు? సో ఇప్పుడు మీరు చెప్పిన ఆబ్లిగేషన్స్, పిల్లలు కానీ ఇంటి పనులు కానీ, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఇద్దరు ఎగ్జాంపుల్స్లోనూ ఉన్నాయి. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, కుటుంబ సంబంధ బాధ్యతలు ఉన్నాయి, కుకింగ్, ఇటువంటివన్నీ ఉంటాయి. సో మెంటల్ స్ట్రెంగ్త్, హెల్త్, సో అది ఎవరి ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద వాళ్ళకు ఉంటుంది. అంటే ద మోర్ యు ఆర్ కమిటెడ్ టు యువర్ గోల్, ద మోర్ మెంటల్ స్ట్రెంగ్త్ యూ విల్ హ్యావ్. ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధించాలి అనుకుంటే మాత్రం లేడీస్ ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ సాధించగలుగుతారు. జెంట్స్ కన్నా ఎక్కువ మెంటల్ స్ట్రెంగ్త్ లేడీస్కే ఉంటుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఉంటుందేమో కానీ జెంట్స్ కన్నా, అమ్మాయిలకి మాత్రం మెంటల్ స్ట్రెంగ్త్ అనేది అపారంగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 4-5 రెట్లు ఎక్కువే ఉంటుంది జెంట్స్ కన్నా. సో జెంట్స్కి ఉండేటటువంటి పరిస్థితులు వేరే, వాళ్ళు అన్ని రకాల అబ్లిగేషన్ చేయరు. ఒక అమ్మాయి ఉందంటే పిల్లలు చూసుకుంటుంది, హస్బెండ్ని చూసుకుంటుంది, ఇన్లాస్ని చూసుకుంటుంది, అండ్ తర్వాత ఉద్యోగం చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటే ఉద్యోగం చేస్తుంది, ఇంటి పని చేస్తుంది. అంటే ఇన్ని పనులు చేసే కెపాసిటీ జెంట్స్కి లేదు కదా. అండ్ ఇంకో రకంగా చెప్పాలంటే సపోజ్ కోవిడ్-19 టైంలో మనం కోవిడ్ వారియర్స్ గురించి మాట్లాడతాం. ఆ కోవిడ్ వారియర్స్లో ఎక్కువగా మాట్లాడేది డాక్టర్ల గురించి, నర్సుల గురించి, ఈ హైజీన్ ఎంప్లాయీస్ గురించి మాత్రం. కానీ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది హౌస్ వైఫ్స్. ఈ హౌస్ వైఫ్సే నెంబర్ 1 కోవిడ్ వారియర్స్. కరెక్ట్. సో ఎందుకనంటే వాళ్ళు కనుక సపోజ్ ప్రతి ఇంట్లోనూ ఆల్మోస్ట్ ఒక కోవిడ్ పేషెంట్ ఉన్నారు. మరి ఆ పేషెంట్కి కావాల్సిన సదుపాయాలన్నీ చూసింది ఎవరు? హౌస్ వైఫ్సే చూశారు, జెంట్స్ ఎవరు చూడలేదు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ని కూడా పెంచేస్తుంది, ఇమ్యూనిటీని పెంచేస్తుంది. కాబట్టి ఓన్లీ ఉండాల్సింది ఏంటంటే నేను ఇది చేయాలి అనుకుంటున్నాను కాబట్టి సాధించి తీరాలి. మీ లైఫ్లో ఒక మార్పుని తీసుకొచ్చేటటువంటిదే ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. మీరు డిప్యూటీ కలెక్టర్ అయితే వచ్చేటటువంటి గౌరవం, ఆ గౌరవం గురించి మీరు ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు అయిపోతాయి. అంటే మనం ప్రయాణిస్తున్నటువంటి దారిలో వచ్చేటటువంటి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ వస్తే మనం ఆగిపోం, స్లో అవుతాం. కాబట్టి మీరు అన్నట్టుగా టైం టేబుల్ మరీ రిజిడ్గా కాకుండా కొంచెం ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. సో మీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కోసం ఒక 5-6 గంటలు కనుక స్పెండ్ చేస్తుంటే, ఒక 6-7 గంటలు కనుక మీరు నిద్రపోతుంటే కంపల్సరీగా చేయాల్సినటువంటిది, ఇంకో 3-4 గంటలు ఇతరత్ర కార్యక్రమాలకు ఉపయోగిస్తుంటే, మిగతా టైం అంతా చదవడానికి మాత్రమే స్పెండ్ చేయండి. అండ్ దీనికోసం ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. సో ఫైనలీ సార్, ఈ కన్సిస్టెన్సీ అనేది ప్రిపరేషన్లో మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు హౌస్ వైఫ్స్ కొంతమంది డైరెక్ట్గా క్లాస్ రూమ్ కోచింగ్ రాకపోతే ఆన్లైన్ అని మీరు ఒక చెప్పారు. ఆల్రెడీ ముందే కోచింగ్ తీసుకొని ఉన్న వాళ్ళకి ఒక సింగిల్ రీడింగ్ అనేది అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ని ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, ఈ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో టెస్ట్లు ఎలా ప్రాక్టీస్ చేయాలి, దీనికి సంబంధించి ఆన్లైన్లో మనం ఇచ్చే సపోర్ట్ ఎలా ఉండబోతుంది? సో దీనికి కూడా అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళకి కూడా మనం టెస్ట్ సిరీస్లు నిర్వహిస్తున్నాం. ప్రిలిమ్స్ టెస్టులు సపరేట్గా ఇస్తాం, లేకపోతే మెయిన్స్ టెస్టులు సపరేట్గా ఇస్తాం, రెండు కలిపి కావాలన్నా కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇచ్చే షెడ్యూల్ ప్రకారం, అంటే మనం ఆగస్టులో జరగబోయే ప్రిలిమ్స్ని, నవంబర్లో జరగబోయే మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ షెడ్యూల్ తయారు చేస్తాం. కాబట్టి స్టార్టింగ్లో 5-6 మంత్స్, 4-5 మంత్స్ పాటు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండూ కవర్ అయ్యే విధంగా టెస్టులు ఉంటాయి. తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇంకో 2 నెలలు ఉందనగా ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేస్తాం. ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తాం. ఇది మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ రాయొచ్చు, లేకపోతే ఆన్లైన్లోనే మీ ఇంట్లోనే ఉండి టైం షెడ్యూల్ పెట్టుకుని ఆ టైం ప్రకారమే మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. రాసిన తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనుకోండి, అది ఆటోమేటిక్గా కంప్లీట్గా ఆటోమేటెడ్ ఉంటుంది. కాబట్టి స్పాట్లో మీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. డిస్క్రిప్టివ్కి సంబంధించిన టెస్టులు అనుకోండి, మీరు PDF తయారు చేసి యాప్లో అప్లోడ్ చేస్తే దానికి పేపర్ వాల్యుయేషన్ చేసి మళ్ళీ 2-3 డేస్లో మీకు దాని ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ప్రస్తుతం మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. సో ఆన్సర్ రైటింగ్ బిగినర్స్కి మనం ఎట్లా గైడ్ చేయబోతున్నాం సార్? సో ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి ఫిబ్రవరి 2వ తారీఖున ఒక బూట్ క్యాంప్ నిర్వహించబోతున్నాం, మార్నింగ్ 10 నుంచి 1 వరకు. సో ఈ బూట్ క్యాంప్ ఆన్లైన్లో ఉంటుంది, అదేవిధంగా ఆఫ్లైన్లో ఉంటుంది. ఈ బూట్ క్యాంప్కి హాజరవడానికి క్రింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాం. ఆ లింక్ క్లిక్ చేసి మీరు దానికి రిజిస్టర్ చేసుకోవచ్చు.
మీరు క్లాస్ రూమ్ వరకు రావాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంజయ్ థియేటర్ పక్కనే క్లాస్ రూమ్ ఉంది. అక్కడ ఈ బూట్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది 21st సెంచరీలో. మీరు జూమ్ ద్వారా కూడా ఈ బూట్ క్యాంప్కి హాజరవచ్చు. సో హాజరై మీకున్నటువంటి ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.